ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సినిమా థియేటర్లపై తెలంగాణకు చెందిన కొంతమంది మాఫియా వ్యక్తులు ఆధిపత్యం చెలాయించడంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి అధ్యక్షులు నారాయణరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల నుండి అధిక ధరలు వసూళ్లు చేస్తూ తినుబండారాలు, పానీయాల ధరలు నియంత్రణకు కూడా ఆ మాఫియా గుప్పెట్లో పెట్టుకోవడం దారుణమని అన్నారు. తాము ఈ అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ త్వరలో న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నామని ఆయన తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంపై తెలంగాణ మాఫియా జులుం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కలగచేసుకుని తగిన చర్యలు తీసుకోకపోతే తమ సమితి పోరాటానికి సిద్ధపడుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి, లేదా మేము ఈ వారంలోనే ఈ మాఫియాపై, వీళ్ళ థియేటర్ లీజులు తీసుకున్న వ్యవహారంపై, ఈ దోపిడీపై న్యాయ పోరాటం చేయడానికి కోర్టును ఆశ్రయిస్తున్నాము. కోర్టు ద్వారానే ఈ మాఫియాని మేము అరికడతాం. ఇది మా బాధ్యత. ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత మాపై ఉంది కాబట్టి మేము న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతున్నాం. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది. అమరావతిలో ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్ పెట్టించండి, అమరావతిలో మా అసోసియేషన్ బిల్డింగ్ పెట్టించండి. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక మా అసోసియేషన్ ఉండాలి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉండాలి, ఫెడరేషన్ ఉండాలి. 24 క్రాఫ్ట్స్ ప్రెసిడెంట్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి విడిగా ఎవరో ఢిల్లీ రాజు పక్క రాష్ట్రం నామినేట్ చేస్తే వచ్చిన ఒక మాఫియా ఈరోజు ఆంధ్రప్రదేశ్ థియేటర్లకి ఆయనకి ఏమి సంబంధం? ఆంధ్రప్రదేశ్లో వినోదానికి ఆయనకి ఏమి సంబంధం? ఆంధ్రప్రదేశ్ కూడా తక్షణం ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కళాకారులకు ఆ పదవి ఇవ్వండి. ప్రతి పదవి కూడా ఆ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా చలనచిత్ర పరిశ్రమ కూడా రెండుగా విడిపోవలసిందే. హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి వేరు పడితే తప్పే ఆంధ్రప్రదేశ్లో థియేటర్లు బాగుపడవు. హైదరాబాద్లో తెలంగాణ మాఫియాని ఆంధ్రప్రదేశ్ శాసిస్తుంది. మీరెవరయ్యా? అక్కడ తయారు చేసిన సమోసాలు పఫ్లో 150 రూపాయలకు అమ్ముకోవడానికి మీరెవరు? మా ఆంధ్రప్రదేశ్ ప్రజల రక్తం తాగుతున్నారు. మీకు సిగ్గుందా అని అడుగుతున్నా. మీ ప్రొడ్యూసర్లు సిగ్గుందా? 10 రూపాయల సమోసా అని 150 రూపాయలకు అమ్ముకుతుంటున్నారే, మీకు సిగ్గుందా? ఆంధ్రప్రదేశ్ ప్రొడ్యూసర్లు ఏం చేస్తున్నారు మీరు? దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. అవసరమైతే వీళ్ళ మీద, దొంగల మీద ఏ కేసులు పెడతారు, పీడీ యాక్ట్ ఎలా పెడతారో వీళ్ళ మీద కూడా పీడీ యాక్ట్ కానీ తెరిచి వీళ్ళని విచారణ చేపట్టాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి కోరుతుంది. హైదరాబాద్లో కూర్చొని కొందరు పెద్ద వ్యక్తులు థియేటర్లన్నీ సమ్మె చేస్తాయి అని ప్రకటించడం, అది కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ గుర్తించడం, అయ్యో మన ఉప ముఖ్యమంత్రి తీసిన సినిమా రిలీజ్ అంటే ఏంటిది అని చెప్పేసి దాని మీద దృష్టి సారించడం, తర్వాత మీడియాలో వచ్చిన కథనాలు, ఆ తదుపరి విషయాలన్నీ కూడా చూస్తే ఎంత భయంకరంగా ఉంది ఈ వ్యవస్థ అని ప్రతి ఒక్కరు ఉలిక్కి పడేలాగా అయింది. అందులో నేను కూడా ఒకటి నమ్ముకున్నా. దాని మీద ఒక లెక్క పద్దు, ఒక డెఫినేషన్ ఏం లేదు. క్వాలిటేటివ్గా పెద్ద మెరిట్ ఏమి ఉండదు. సినిమా హాల్ అంటే అదొక డబ్బుని దోపిడీ ఎలా చేయడం అనే వ్యక్తులకి కేంద్రీకృతమైన సంస్థలుగా మారాయి. దయచేసి ఈ వేదిక తరపున పత్రికా మిత్రులందరినీ కోరుకుంటున్నాను ఏంటంటే, ఇది మనం అనుకున్నంత చిన్న విషయం అయితే కాదు. దీని వెనకాతలు చాలా చాలా ప్లానింగ్తో, పక్కా ప్రజల్ని దోపిడీ చేసుకుందాం అనే ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులు చేస్తున్న ప్రయత్నం ఇది. ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద ఉక్కువాదం మోపి, దీని మీద శ్రద్ధ పెట్టి, అసలు ప్రజలకి ఏది మేలు జరుగుతుందో అనే విషయం మీద ప్రభుత్వం కొంచెం కార్యాచరణ చేపట్టి అందరి సహకారం తీసుకొని ముందుకెళ్తే ప్రజలు ప్రభుత్వాన్ని గౌరవిస్తారు. కానీ పోరాట పటిమ ప్రజల నుంచి కూడా కలగాలి. నేను ఎందుకు సినిమాకి వెళ్తున్నా?
వినోదం గురించి వెళ్తున్నానా, ఖర్చు పెట్టడానికి వెళ్తున్నానా, మనశ్శాంతి లేకుండా చేసుకుంటాకి వెళ్తున్నానా అనేది ప్రజలు కూడా గ్రహించిన తర్వాత అక్కడున్న రేట్ల మీద ఎవరైనా స్పందించుంటే ఇంకా బాగుండదని తెలియజేస్తూ మొన్న అన్నవాళ్ళని ఒక బాటిల్ 5 రూపాయలు ఎక్కువ రేటు పెట్టి అమ్ముతుంటే ఒక సామాన్యుడు కాకినాడ కన్జ్యూమర్ కోర్టులో ఒక కేసు వేయటం జరిగింది. అక్కడ ఉన్న కన్జ్యూమర్ కోర్టు చైర్మన్ సిహెచ్ఆర్ వసంత్ కుమార్ గారు 5 లక్షలు ఫైన్ వేశాడు. మరి థియేటర్లకు వెళ్ళి మనం నోరు మూసుకుని రావటం ఏంటి? అంటే మాఫీని ఎంకరేజ్ చేద్దామా?